ఉన్నారు కమ్యూనిస్టులు అందులో. అరే ఏంట్రా లూజ్ అయిపోయింది? అరే నీకు బాగా లూజ్ అయింది ఏంటి సైజు? రాజ్ కుమార్ ఏమైంది సైజు లేవా? సైజు లేవా? ఇవన్నీ మార్చకపోయారు ఎక్కడన్నా? ఈ సంవత్సరం కొత్తగా ఎంతమంది చేరారు? వెరీ గుడ్, బాగానే వచ్చారండి. 10th క్లాస్ ఎంతమంది చేరిపోయిన సంవత్సరం? ఇక్కడ ఈ సంవత్సరం ఎంతమంది చేరారు కొత్తగా? 20 చేరారా? చేద్దాం. మరి కొత్త పిల్లలు చేసేస్తుందంటే అందరికి చాలా మంది ఇస్తారు. అది కాదు, కొత్తగా ఈ సంవత్సరం ఈ హాస్టల్లో చేరిన పిల్లలు ఎంతమంది అయ్యారు అంటున్నా? అదే నేను అడిగాను. 18 మంది పోయారు, 34 మంది చేరారు, 16 మంది ప్లస్ అయ్యారు పోయిన సంవత్సరం కంటే స్ట్రెంగ్త్. అంతేనా? బాగుందా? ఇక్కడ భోజనాలు బాగున్నాయా? స్కూల్లో ఎలా ఉన్నాయి భోజనాలు? ఇక్కడ బాగాలేవా? 2 దగ్గర బాగున్నాయా? హ్యాపీనా మీకు? వారానికి ఇక్కడ 2 సార్లు చికెన్ ఇస్తున్నారా? 3 సార్లు ఇస్తున్నారా? ఇక్కడ 4 eggs ఇస్తున్నారా వారానికి? 6 ఇస్తున్నారా? స్కూల్లో ఎన్ని ఇస్తున్నారు? మొత్తం 11 eggs. మహేంద్ర 11 eggs తింటున్నారా? బాగా ఇష్టమైన అందరికీ పడేరు కదా? ఓకే. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 4-5. వెరీ గుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా బాగుంటుందా? సండే రోజు ఎన్ని పూరీలు ఇస్తున్నారు? 2. సరిపోతున్నాయా? సరిపోకుండా సర్దుకోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ రైస్ కదా, ఓ పట్టు పట్టచ్చు. కాబట్టి కొంచెం మనకు బడ్జెట్ తక్కువ కదా, మీరు 3-4 ఇచ్చినా తింటారు, కానీ మనకు డబ్బులు చూసుకొని ఇవ్వాలి కదా, కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాపీనా మీకు? టిఫిన్ ఏదైనా నచ్చని టిఫిన్ ఉంటే చెప్పండి, మారుస్తా. వామ్ రైసు, ఉప్మా, కిచిడి ఏంద్రా చెప్పు లేచినాడు ఇట్లా అది పెద్ద సైజ్ అయ్యండి. అది వేరే హాస్పిటల్లో ఏం కాదు, ఏం తీసా వామ్ రైస్ అన్నీ కాదు, ఒకటి ఏదో ఒకటి. కిచిడి నాకు కిచిడి చేతులు ఎత్తండి ఒకసారి. కిచిడి వద్దన్న వాళ్ళు డౌల్. ఉప్మా, వామ్ రైసు, అరే అన్నిటికీ ఎత్తుతా ఉన్నారా మీరు? వామ్ రైస్ ఎప్పుడు? బుధవారమా? ఎల్లుండి పొద్దున్న, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. వామ్ రైస్ ఒకటి మారుతున్నా, వీడు చెప్తేనే మీ ఇష్టం, వీడేం చెప్తే అదే. వామ్ రైస్ అంట. వామ్ రైస్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, వామ్ రైస్, జీరా రైస్. వీళ్ళకు జీరా రైస్ బదులు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వము. ఆ ఎగ్గును మీకు జీరా రైస్కు కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ పర్ క్యాప్టా, జీరా రైస్. ఇంకా జీరా రైస్ ఆ కర్రీ పర్ క్యాప్టా ఒకటే, అది కొంచెం ఆనియన్స్, ఆయిల్ బాగా ఫ్రై చేసి, ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి. మీరు జాగ్రత్త, అది మళ్ళీ వాళ్ళు దాపెట్టుకోవడము అట్లా ఇట్లా చేయకుండా జరగకుండా అది బాగలేదంటే కానీ ఒకవేళ ఇంకేస్ పిల్లలు టమాటా రైస్, టమాటా బాగా ఉడకబెట్టి బాగా పచ్చిమిర్చి చేసి కారంగా బాగా పప్పు తీసుకుని బాగా వేసి అన్నంలో కలిపి దాంట్లో కొత్తిమీర ఒక వారం అది పెట్టండి, ఒక వారం ఇది పెట్టండి. పిల్లలు ఏది బాగుందంటే అది కంటిన్యూ. ఓకేనా? ఒక వారం మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఒక వారము టమాటా రైస్. రెండిట్లో ఏది బాగుందో మీరు చెప్తే కన్నా. ఓకేనా? హ్యాపీనా? ఓకేనా?